ఆచి చికెన్ మసాలా. జరిగిన దాడిలో సుమారు 51 మంది విద్యార్థులు మరణించినట్టు ఇరాన్ అధికారిక మీడియా ధృవీకరించింది. వేల సంఖ్యలో గాయపడినట్టు సమాచారం. ఇక ఇరాన్ జరిపిన ప్రతీకార క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్ వైపు సుమారు 24 నుంచి 28 మంది మరణించినట్టు నివేదికలు చెబుతున్నాయి. రైట్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అయితే కంటిన్యూ అవుతుంది. అమెరికా కూడా దాడులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధినైతే మూసివేసినటువంటి పరిస్థితి. ప్రపంచ చమురు రవాణాకు ఈ హార్మూజ్ జలసంధి అనేది అత్యంత కీలకమైనటువంటిది. ఇది గనక ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా కీలకమైనటువంటి మార్గాల్లో ముఖ్యంగా భారత్ లాంటి దేశాలకైతే చమురు రవాణా ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. గతం నుంచి కూడా ఇరాన్ ఇదే హెచ్చరిక చేస్తూ వచ్చింది ప్రపంచానికి. మా మీద అటాక్ జరిగితే హార్మూజ్ జలసంధిని నిలిపివేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరో కీలక అప్డేట్ గనక చూసుకుంటే ఇరాన్ కు సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి కూడా ఈ దాడుల్లో మరణించారనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రెండు అప్డేట్స్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. అనుకున్నట్టుగానే పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక రకంగా చూస్తుంటే చేయి దాటిపోతుందేమో అని తెలుస్తా ఉంది. సో ఉదయం నుంచి కూడా పరిణామాలు అంతా కూడా ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తలకు దారితీస్తున్నాయి. యుద్ధం రోజు గంటలు పడుతున్న కొద్దీ యుద్ధ తీవ్రత పెరుగుతూ వస్తుంది. సో మొదట ఒక్కసారిగా ఇటు అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ సైన్యం అంతా కూడా ఇరాన్ పై మొదటగా ఒక క్షిపణుల దాడితో మొదలుపెట్టింది. సో అంతటితో ఆగని ఇరాన్ కూడా అటు ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించి ధీటుగానే సమాధానం చెప్తోంది. ఒకవైపేమో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తూ ఉంటే మరోవైపేమో ఇజ్రాయెల్ క్రూయిజ్ క్షిపణులు. సో మొత్తం ఈ రెండు దేశాలు కూడా ఒకరిపై ఒకరు క్షిపణుల వర్షం కురిపించుకుంటున్నారు. సో దీనికి వందలాది భవనాలు నేలమట్టం అవుతున్నాయి. వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఓ రకంగా చూస్తుంటే ఈ రోజంతా కూడా ఈ పరిస్థితులు అంతా కూడా ఎటువైపు దారితీస్తాయని చెప్పేసి ఒక ఆందోళన, ఒక టెన్షన్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల మంద ఉంది. సో మొత్తం ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఉదయం లేచింది మొదలు ఇరాన్ లో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితులు అంతా కూడా ఎవరు ఊహించని సారిగా ఒక్కసారిగా బాంబుల వర్షం కురిసింది. పేలుళ్ళు ఒక్కసారిగా, ఎందుకంటే ఇరాన్ కి సంబంధించి ప్రధాన నగరాలైనటువంటి ఇరాన్ దేశం టెహ్రాన్ లాంటి ప్రాంతాల్లో వరుసగా పేలుళ్ళు జరుగుతూ అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఇరాన్ ప్రభుత్వం ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. సో ఒకవైపు సైరన్ల మోతం అవుతోంది, మరోవైపు క్షిపణులు పేలుడు దాడులు జరుగుతూ ఉన్నాయి. దీంతో అప్పటికి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఇరాన్ ఒక్కసారిగా అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఇరాన్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా తమపై ఇజ్రాయెల్ దాడులు జరుగుతూ ఉంది. సో పరిస్థితులు ఇలాంటి ఎటువైపున టర్న్ కావచ్చు, ఎవరి యోగక్షేమాలు వారే తీసుకోండి, సో జాగ్రత్తగా ఉండండి, వీలంత వరకు సురక్షిత ప్రాంతాలకు బంకర్లో తలదాచుకోండి అని చెప్పేసి కూడా పౌరులకు ఇరాన్ హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. సో వన్స్ ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూనే మరోవైపు ప్రతీకార దాడులకు దిగుతా ఉంది. వరుసగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తూ ఉంది. సో దీనికి ఇజ్రాయెల్ కి సంబంధించి అనేకమైనటువంటి ఇజ్రాయెల్ సంబంధించి టార్గెట్ చేస్తున్న ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తున్న మరోవైపు యుఎస్ దళాలు, అమెరికా దళాలు కూడా ఇటు ఇరాన్ పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ క్షిపణుల ప్రయోగం దిగుతా ఉంది. సో మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు మొత్తం యావత్ యొక్క పశ్చిమాసియా దేశాలంతా కూడా ఒకవైపు యుద్ధ వాతావరణం తలపించేలా క్షిపణుల ప్రయోగము ఒక రణరంగాన్ని భావిస్తుంది, రణరంగాన్ని తలపిస్తుందని చెప్పవచ్చు. మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మొత్తంగా దేశాన్ని మొత్తం ఎంటైర్ ప్రపంచానికి కూడా ఒక రకమైన ఒక టెన్షన్ వాతావరణాన్ని యొక్క యుద్ధం సృష్టించబోతుందని తెలుస్తోంది. సో గతంలో కూడా చూసాం, గత ఏడాది 2020 సంవత్సరం జూన్ లో కూడా 10 రోజుల పాటు పరిస్థితి ఒక రకంగా, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కనబడుతుంది. సో అది ఈనాటిది కాదు, దశాబ్దాల నుంచి వస్తుంది. దాదాపు 1980 నుంచి కూడా ఈ రెండు దేశాల మధ్య ఒక యుద్ధం కొనసాగుతూ ఉంది. సో ఒక రకంగా చూసుకుంటే అనుక్షణం అవకాశం దొరికినప్పుడల్లా రెండు దేశాలు కూడా ఒకరిపై ఒకరు దాడులకు దిగిన పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు కూడా దాన్ని టార్గెట్ చేసుకుని ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఒక పరిస్థితే ఉద్రిక్త పరిస్థితులే యుద్ధానికి దారితీశాయి. దానికి తోడు ఇటు ఇజ్రాయెల్ కు తెర వెనుక అమెరికా ఉండి ఇరాన్ ఎట్టి పరిస్థితులైనా దెబ్బ కొట్టేలా చూస్తున్నట్టు పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒకటే ఆరోపణ, ఇరాన్ అణ్వాయుధాలను వాడుతూ ఉంది. సో అణ్వాయుధాల తయారీకి పరీక్షలకు సిద్ధమవుతోంది. ఇది ఖచ్చితంగా ప్రపంచ దేశాలు ఏదైతే ఉన్నాయో వాటికి నిబంధనలకు విరుద్ధము. ఎందుకంటే ఒకసారి కనుక ఈ అణ్వాయుధాల తయారు కానీ అణు ప్రయోగాలు చేస్తే అది ఖచ్చితంగా మొత్తం ప్రపంచ శాంతికి ఒక రకంగా విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది సహేతుకం కాదు. వెంటనే ఇరాన్ ఖచ్చితంగా ఈ యొక్క అణు ఒప్పందానికి దిగి రావాల్సిందే. ప్రపంచ దేశాల ముందు అణు ఒప్పందానికి
సంతకం పెట్టాల్సిందని చెప్పేసి కూర్చుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో గతంలోనే 2025 జూన్లో కూడా ఇట్లే పరిస్థితి కనబడతాయి. సో అప్పుడు చర్చలు జరిగాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య చర్చల నేపథ్యంలో కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు. సో జూన్ 24వ తేదీన 2020 జూన్ 24న కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో 10 రోజుల పాటు భీకరమైన యుద్ధం కొనసాగింది. సో రెండు వైపులా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ రెండు దేశాలను ఎయిర్ బేసులు కావచ్చు, సైనిక స్థావరాలు కావచ్చు, చాలా అల్లకల్లోలం జరిగింది. సో కేవలం ఆ రెండు దేశాలకి ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు పరిమితం కాలేదు. దాని ఇంపాక్ట్ మొత్తం కూడా ప్రపంచ దేశాలు, ఇతరత్ర పశ్చిమాసియాలో కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అంత మెయిన్ ఇప్పుడు ఆ రెండు దేశాలకు సంబంధించి పశ్చిమాసియాలోనే యుద్ధ వాతావరణం ఈ రెండు దేశాల మధ్య ఏర్పడిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నాయి, ఎందుకు అంతలా ఆందోళన పడుతున్నాయి అంటే ప్రధాన కారణం ఏంటంటే మొత్తం ఎంటైర్ ప్రపంచానికి సంబంధించి ఒక ప్రపంచ దేశాలకు, వివిధ దేశాలకు చమురు సంబంధించి క్రూడ్ ఆయిల్ అంతా కూడా సరఫరా ఇక్కడి నుంచే కావాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దాదాపుగా సింహభాగం అంతా కూడా ప్రపంచ దేశాలకు యొక్క క్రూడ్ ఆయిల్ అక్కడ సరఫరా అక్కడి నుంచి అవుతున్న నేపథ్యంలో యుద్ధం కనుక వస్తే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎక్కడికక్కడ యొక్క వాణిజ్య పరంగా ఉన్నట్టు ఎగుమతులు దిగుమతులు అయిపోతాయి. సో క్రూడ్ ఆయిల్ సరఫరా కూడా అయిపోతుంది. సో దీనివల్ల ఖచ్చితంగా దానికి సంబంధించి ఆయా దేశాల్లో ఉన్నటువంటి చమురు నిల్వలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. సో వన్స్ కనుక ఇక ధరలు పెరుగుతూ పోతాయి. సో అదే సందర్భంలో చమురు నిల్వ తగ్గినా కూడా అనేక రకంగా దాని ప్రభావం అంతా కూడా రవాణా వ్యవస్థ పైన పడుతూ ఉంది. సో ఒకవైపు వాణిజ్య పరంగా, ఆర్థిక పరంగా రకరకాలుగా ఆయా విభాగాలపైన, ఆయా రంగాలపైన పడే అవకాశం ఉంటుంది. సో కేవలం ఇది ఒక దేశానికి పరిమితమైంది కాదు, యావత్ ప్రపంచానికి కూడా కొంత రకమైన ఆర్థికంగా, అన్ని రకాలుగా ఆర్థికంగా, వాణిజ్య పరంగా కొంత తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనబడుతుంది. ఇలాంటి తరుణం అయితే రాధాకృష్ణ, ఇరాన్ అన్నంత పని చేసింది కదా, హార్మూజ్ జలసంధిని అయితే మూసివేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఇంపాక్ట్ భారత్ లాంటి ఎక్కువగా చమురుని దిగుమతి చేసుకున్నటువంటి దేశాల మీద కనిపించే సిచ్యువేషన్ కదా. ఏంటి ఈ నేపథ్యంలో ఏమైనా ఆల్టర్నేట్ వేస్ ఏమైనా ఉన్నాయా? ఈ హార్మూజ్ జలసంధి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా హార్మూజ్ జలసంధి ద్వారానే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా మెయిన్ ఆ దాని నుంచి ఈ చమురు 30% పైగా కూడా చమురు రవాణా అవుతుంటది. సో ప్రతినిత్యం కూడా వేలాది ఓడల ద్వారా ఈ యొక్క క్రూడ్ ఆయిల్ అనేది అక్కడ నుంచి సరఫరా అవుతూ వస్తుంటది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ కనుక అది మూసేస్తే దాని ఇంపాక్ట్ మేజర్ గా దాదాపుగా ఆసియా కంట్రీతో పాటుగా భారత్ తో పాటు ఆసియా దేశాల్లోనే చాలా ఆ దేశాలపై పడుతుంది, పెను ప్రభావం పడుతుంది. ఎందుకంటే మనం చూస్తాము చమురు నిల్వలకు దెబ్బగట్టే ఒక్కో రంగం పైన దాని ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో కేవలం అదే కాదు, మన నిత్యం కూడా అనేక రకమైనటువంటి ఒకవైపు బియ్యంతో పాటు అనేక రంగమైనటువంటి ప్రొడక్ట్స్ కూడా మనం కొంత ఈ యొక్క వాణిజ్య రంగాల ద్వారా సంబంధించి ఒప్పందాల ప్రకారము ఎగుమతి చేస్తూ ఉంటాము. సో దానికి కూడా ఈ యొక్క జలసంధి ద్వారానే యొక్క మొత్తం యూరోప్ దేశాలు కావచ్చు, ఇతరత్ర అంతా కూడా ఒక రకంగా ఇవి మొత్తంగా కూడా ఎంటైర్ ఈ యొక్క వాణిజ్య ఒప్పంద పరంగా కూడా ఎగుమతులు అవుతుంటాయి, అదేవిధంగా దిగుమతులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క హర్మజ్ జల సంధి కనుక మూసేస్తే దాని ఇంపాక్ట్ భారత్తో పాటు చాలా దేశాలపైన పడుతుంది. సో అనేక రంగాలపైన పడుతుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఎగుమతి దిగుమతులు నిలిచిపోతాయి. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా వాణిజ్య రంగం పడుతుంది. వాణిజ్య రంగం నుంచి ఆర్థిక రంగంగా ఆయా దేశాల పైన ఇంపాక్ట్ ఎక్కువ ఉండబోతుంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా ఇరాన్ తెలుసు. ఎందుకంటే పరిస్థితి ఒకవేళ గనక మనకు చేయి దాటిపోతా ఉంది, ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్తో చేతులు కలిపి తమపై దాడికి దిగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తమని ఉక్కిరిబుక్కిరి చేసేందుకు చేస్తుంది. కాబట్టి ఇరాన్ కనుక ఈ జలసంధిని మూసేస్తే ఖచ్చితంగా ప్రపంచ దేశాలు కనుక ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాలంతా కూడా ఈ యొక్క యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తాయి. సో ఆ రకంగా ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇరాన్ కావచ్చు ఒక శాంతి చర్చలు జరిగేలా మిగతా దేశాలు కూడా చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఇరాన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం నుంచి ఉదయం జరుగుతున్న పరిణామాలు మాత్రం కొంత ఇరాన్ దాడులు ఇప్పటి వరకు ఇరాన్ కి మద్దతు ఇస్తున్నటువంటి హూతీలు గనక రెడ్ సీలో గనక అటాక్స్ మళ్ళీ మొదలు పెడితే అది కూడా తీవ్ర ఇంపాక్ట్ చూపించేటటువంటి అవకాశం ఉంటుంది కదా ఇంటర్నేషనల్ ట్రేడ్ మీద. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా అన్ని దేశాలు కూడా భారత్తో పాటు అన్ని దేశాలు కూడా భయపడేది ముఖ్యంగా ఏంటంటే సో ఇదంతా ట్రేడ్ వార్ గా నడుస్తూ ఉంది. సో ఒకవైపు ఆయిల్ కోసం అని చెప్పేసి చమురు కోసం వార్ అని ఒకటి జరుగుతూ ఉంటే సో ఒక అణ్వాయుధాలు ప్రయోగాలు చేస్తుంది, ఏదైతే అణ్వాయుధాల కోసం ఇది ఒక అంతా కూడా చెప్తున్నప్పటికీ ఇరాన్ ఒప్పందాలు చేసుకోవట్లేదని ఒక కారణం బూచిగా చూపించి దాని తెర వెనుక వేరే మాస్టర్ మైండ్ ఉంది. సో అమెరికా ఖచ్చితంగా ఇజ్రాయెల్ ను అడ్డు పెట్టుకొని ఈ యొక్క మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి చమురు నిల్వలు కావచ్చు వాటిపైన కన్నేసింది. సో ఇరాన్ ఒంటరిగా చేసి అటాక్ చేసే ప్రయత్నంలో భాగంగానే అమెరికా ఇజ్రాయెల్ అడ్డు పెట్టుకుని తెర వెనుక ఇలాంటి దాడులకు పాల్పడుతుందని చెప్పేసి కొంత ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే తర్వాత భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దాదిస్తుందని చెప్పలేం. కానీ అల్టిమేట్ గా మాత్రం సామాన్య ప్రజలందరూ కూడా వందలాది మంది అమాయక ప్రాణాలు ఇటు ఇరాన్ లో కావచ్చు, ఇజ్రాయెల్ లో కావచ్చు ప్రాణాలు కోల్పోయే పరిస్థితుంది. ఉదయం నుంచి జరుగుతున్న దాడుల్లో
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో యుఎస్ జరిపిన దాడుల్లో ఇరాన్ సంబంధించిన కీలకమైన, ఎందుకంటే ఒకవైపు అక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖ మంత్రి అజీజ్ నజీర్ మృతి చెందినట్టు తెలుస్తోంది. అదే సందర్భంలో మరొకరు అక్కడ ఉన్నటువంటి చీఫ్ కమాండర్ కూడా అమీర్ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఒకవైపు ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. ఇరాన్లో ఎక్కడికక్కడ ఇంటర్నెట్ వ్యవస్థను కూడా అంత పూర్తి స్థాయిలో నిలిపివేశారు. ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి. అక్కడ ఉన్న ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సైరన్లు మోగుతా ఉన్నాయి. ఒకవైపు క్షిపణుల ప్రయోగాలు జరుగుతోంది. ఒక పేలుళ్లతో దద్దరిల్లిపోతుందని చెప్పవచ్చు ఇరాన్. అదే రకంగా ఇటు ఇజ్రాయెల్ వైపు కూడా ఇరాన్ దాడులతో బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగంతో కూడా ఇజ్రాయెల్ కూడా అదే రకంగా అదే స్థాయిలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. కేవలం ఇది 2 దేశాలకు పరిమితం కాలేదు. ఒకవైపు ఖతార్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇలాంటి మొత్తంగా కూడా అక్కడ కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఎయిర్ బేసులు క్లోజ్ చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. దీంతో ఇక్కడ ఈ యుద్ధ నేపథ్యంలో ఇటు ఇతర దేశాల నుంచి కూడా వెళ్లాల్సిన విమానాలన్నీ కూడా రద్దు చేసుకునే పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే యూరప్, మన ముఖ్యంగా అయితే భారతదేశం నుంచి యూరప్ వెళ్లాలనుకునే అన్ని కూడా ఇటు అరబ్ సంబంధించిన మొత్తం కువైట్, ఖతార్ వెళ్లాల్సిన విమానాలన్నీ వైపుగా వెళ్లాల్సిన అన్ని కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కాబట్టి సో మొత్తంగా కూడా యుద్ధాన్ని వీళ్ళని త్వరగా ముగించాలి. ఎటు పరిస్థితుల్లో ఇది మంచిది కాదు, మంచి పరిణామం కాదు. ఒకవేళ కనుక ఇది కంటిన్యూ అయితే అది ఇంతటితో ఆగదు. మొత్తంగా మరొకసారి, ఎందుకంటే ఒకవైపు ఏమో ఇటు ఇప్పటికే ఇజ్రాయెల్ వైపు అమెరికా ఉండగా, మరోవైపు కూడా ఇటు ఇరాన్ సైడ్ కూడా కొంత ఇటు అరబ్ కంట్రీస్ అన్ని కూడా, ముస్లిం కంట్రీస్ కూడా అంత ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా ఒక డివైడ్ జరుగుతోంది. అప్పుడు దేశాల మధ్య పోరుగా మారుతూ ఉంది. అదే జరిగితే 3వ ప్రపంచ యుద్ధానికి తెరలేసినట్టు అవుతుంది అంతతో. ఎందుకంటే ఒకవైపు క్షిపణులతో మొదలైనది ఇది చివరాఖరి కల్లా అణు ఆయుధాలు వాడకానికి, అణుబాంబుల దాడికి కూడా పాల్పడే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం ప్రపంచ శాంతికి, ప్రపంచ మానవాళికి ముప్పు. ఎందుకంటే గతంలో చూసాం హిరోషిమా నాగసాకి లాంటి దగ్గర అణుబాంబు జరిగితే ఇప్పటికి కూడా అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గడ్డి మొలవని పరిస్థితి ఉంది. సో ఒక రకంగా అంత తీవ్ర అనుభవాలు, అంతటి పరిస్థితులను కూడా అన్ని దేశాల అధినేతలు తెలిసి కూడా ఇట్లాంటి పరిస్థితులకు ఎందుకు అవకాశం ఇస్తున్నారు? ఏదైనా అల్టిమేట్ గా ఏ ప్రపంచంలో భాగంగా ఏ దేశాల మధ్య ఎంత పెద్ద గొడవలు ఉన్నప్పటికీ చర్చలు అనేది అల్టిమేట్ గా నిలుస్తాయి. చర్చల ద్వారానే అనేక సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి పక్కన పెట్టి ఈగోస్ పోయి కొన్ని దేశాల స్వార్థం కోసం ఒక దాడులకు తెగబడి అక్కడ ఉన్నటువంటి అమాయకుల ప్రాణాలను బలిగొనడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దేశాధినేతలకు సంబంధించి వాళ్ళ ఈగోస్తో ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి కూడా కొంత విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. సో మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ భవిష్యత్తులో ఈ రోజు ఇట్లుందంటే రేపటి రోజున ఈ యుద్ధం ఎటువైపు టర్న్ తీసుకుంటుంది, దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? సో భారత్కి సంబంధించి ఇప్పటికే భారత్కి సంబంధించి ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ అనేక మంది భారతీయ పౌరులు ఉన్నారు. వాటి గురించి ఎప్పటికప్పుడు భారత విదేశాంగ శాఖ కూడా ఆరాధిస్తూ ఉంది. భారతీయులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. వీలైనంత వరకు కూడా ఇండ్లలో, సురక్షిత ప్రాంతాల్లో, బంకర్లో తలదాచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిస్థితులు మాత్రం ఇప్పుడు చూస్తూ ఉంటే అది కొన్ని వారాల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. ఎక్కడ కూడా ఎవరు తగ్గట్లేదు కాబట్టి అది అల్టిమేట్ గా మీ ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండాలి. లేకుంటే అవసరాన్ని బట్టి మీరు సొంత ఎవరైతే భారతదేశానికి తిరిగి రావాల్సిందిగా కూడా ఇటు భారత ఎంబసీని సంప్రదించాల్సింది కూడా భారత విదేశాంగ శాఖ చెప్తున్న పరిస్థితి. ప్రధాని మోడీ కూడా కొద్ది రోజుల క్రితమే అక్కడ ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని వచ్చారు. వన్స్ ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని వచ్చిన తరుణంలో ఇట్లాంటి ఒక వాతావరణం ఏర్పడడం, యుద్ధ వాతావరణం ఏర్పడడం కూడా తీవ్రంగా ఒక రకంగా విచారణ వ్యక్తం చేస్తున్నాడు, ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇది మంచి పరిస్థితి కాదు, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే దేశాల మధ్య యుద్ధం అనవసరంగా అనేక మంది అమాయకుల ప్రాణాలు బలిగొనే పరిస్థితి ఉంది. సో ఇరాన్ లో చూసాం, ఒక అభం శుభం తెలియని బాలికలకు సంబంధించి 51 మందికి పైగా బాలికలు మృతి చెందిన పరిస్థితి కనబడింది. ఇరాన్లోని మినాబు ప్రాంతంలో క్షిపణుల దాటికి 50 మందికి పైగా బాలికలు, చదువుకునే పాఠశాలకు సంబంధించిన బాలికలు చనిపోయిన పరిస్థితి ఉంది. అలా కేవలం అట్లాంటివి చాలా జరిగాయి. తెరపై కొన్ని మాత్రం విషయాలు బయటకు వస్తున్నాయి. అలాంటి దాడులు ఎన్నో జరిగినాయి. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలి కాబోతున్న పరిస్థితుల నేపథ్యంలో కొంత ఇరు దేశాలు కూడా సమన్వయం పాటించాలి. సో ఇవన్నీ ప్రపంచ శాంతికి ఒక ముప్పు కలిగే అంశం కాబట్టి, ప్రపంచ దేశాలకు ఇబ్బందికర పరిణామం కాబట్టి చాలా ఆలోచించి కొంత యుద్ధానికి తెరదింపి మాటలకు, చర్చలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా కాసేపటి క్రితమే ప్రెస్ నోటు విడుదల చేసుకుని ఇదే చెప్పిన పరిస్థితి కనపడుతోంది. ఇది మంచి పరిణామం కాదు. సో చర్చల ద్వారానే శాంతిని నెలకొల్పితే బాగుంటుంది. ఇది ప్రపంచ మానవాళి అందరికీ కూడా మంచి యుద్ధం అనేది మంచి పరిణామం కాదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇట్లా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో, ఇప్పుడు ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఇటు మొత్తం అరబ్ సంబంధించి దుబాయ్, కువైట్, ఖతార్ లాంటి ప్రాంతాల్లో కూడా ఒక రకంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఎయిర్ బేస్లు క్లోజ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. సో
రాత్రికి మరింత ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీని ఇంపాక్ట్ భారత్ పైన ఉండబోతోంది. భారత ఆర్థిక రంగం పైన, భారత వాణిజ్య రంగం పైన కూడా తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. సో ఎప్పటికప్పుడు ప్రధాని అదే విదేశాంగ శాఖ కూడా దీనికి సంబంధించి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పరిస్థితికి తగ్గట్టుగా కూడా ఆ రకంగా వ్యూహాలు, ఎందుకంటే ఒకవేళ కనుక ఇప్పుడు అర్మా జలసంధి మూసేస్తే ఖచ్చితంగా దాని చమురు సంబంధించి దిగుమతి క్రూడ్ ఆయిల్ పైన దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆల్టర్నేట్ గా మనం ఇతర చోట్ల నుంచి కూడా డబ్బులు ఎక్కువ తెచ్చుకుంటే, ఎందుకంటే వన్స్ ఒకవేళ కనుక చమురుకు సంబంధించి ప్రొడక్ట్ కనుక ఉత్పత్తులు నిలిచిపోతే, దేశంలో కూడా అడుగంటిపోతే మాత్రం ఖచ్చితంగా దానికి అన్ని రంగాలపైన పడుతుంది. సో ప్రజలపైన పడుతుంది, భారంగా మారుతుంది. కాబట్టి సో అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి. ఎందుకంటే ఇటు ఈ రెండు దేశాలు కూడా ఎక్కడ కూడా తలొగ్గడం లేదు. ఎవరికి వారే భీష్మించుకుని కూర్చొని యుద్ధానికి మరింత ఆజ్యం పోసేలా వాళ్ళ ప్రవర్తన ఉంది, వాళ్ళ దాడుల తీరుంది. కాబట్టి సో ముందు జాగ్రత్తగా కూడా కొంత భారత్ ఎప్పటికప్పుడు యుద్ధానికి సంబంధించి ఒకవైపు తమ భారతీయ పౌరులను అప్రమత్తం చేస్తూనే, మరోవైపు విదేశాల్లో ఎక్కడైతే ఉన్నారో, ఇప్పుడు ఎక్కడ యుద్ధ పశ్చిమాసియాలో ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళందరినీ అప్రమత్తం చేస్తూనే, మరోవైపు విత్ ఇన్ ద దేశంలో కూడా, భారతదేశంలో ఆ యుద్ధ ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది, ఏ రంగం పైన పడబోతోంది, వాటికి సంబంధించి ఎలా మనం డీల్ చేయాల్సి ఉంటుంది అనేది దానికి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. అలాగే రాధాకృష్ణ ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా జరుపుతున్నటువంటి దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మరణించారు అనేటటువంటి వార్తలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇఫ్ ఇన్ కేసు వాస్తవం కనుక అయితే ఇది ఒక అప్పర్ హ్యాండ్ అనుకోవచ్చా, ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు? ఖచ్చితంగా ఉదయం నుంచి కూడా ఇరాన్ కి సంబంధించి డిఫెన్స్ టార్గెట్ చేస్తూనే, ఇరాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను టార్గెట్ చేసుకునే ఉదయం నుంచి కూడా ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త బలగాలు కూడా దాడులు చేస్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే, ఆ దాడుల నేపథ్యంలో ఇద్దరు కీలక ఇరాన్ కి సంబంధించి, ఒకరేమో నజీర్ అక్కడ రక్షణ శాఖ మంత్రి, మరొకరు చీఫ్ కమాండర్ అమీర్ టోబీ, ఇద్దరు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరూ కూడా మొత్తం భవిష్యత్తుకు సంబంధించి యుద్ధ వాతావరణ పరిస్థితి నేపథ్యంలో వ్యూహాలు పడుతుండగా, నెక్స్ట్ ఇజ్రాయెల్ కి సంబంధించి అమెరికా సంబంధించి ఒకవైపు అటాక్ చేస్తే ఎట్లా మనం కౌంటర్ అటాక్ చేయాలని దానిపై వ్యూహాలు పడుతున్న క్రమంలో ఒక్కసారిగా క్షిపణి దాడి జరిగింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వన్స్ రక్షణ శాఖ మంత్రి నజీర్ మృతి చెందిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నటువంటి ఖమేనీని కూడా బంకర్లో, సురక్షిత ప్రాంతాల్లో తలదాచినట్టుగా అతను తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇక ఈసారి లాస్ట్ టైం చివరి 2025 జూన్లో గత ఏడాది జరిగినటువంటి దానిలోనే ఖమేనీని టార్గెట్ చేస్తూ ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా బలగాలు ఒక రకంగా ఆ ఖమేనీని లేపేయాలని ప్లాన్ చేశాయి. కానీ చివరి నిమిషంలో కొంత మొత్తం యుద్ధం సమసిపోవడం, చర్చలు ఫలవంతం కావడంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. సో కథ సుఖాంతమైంది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఈసారి ఖచ్చితంగా కీల్గా మొత్తంగా కూడా ఇటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, మెయిన్ టార్గెట్ వేరే ఉంటుంది. ఆ టార్గెట్లు ఒకవైపు ఇజ్రాయెల్ కాకుండానే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన వాటిని టార్గెట్ చేస్తూ, ఎవరైతే యాంటీగా ఉంటున్నారో, ఇరాన్ యాంటీ సంబంధించి తమ దేశ సమగ్రతకు వ్యతిరేకంగా తమ దేశంపై దాడి దిగుతున్నారు, ఎవరైతే దిగుతున్నారో ప్రత్యర్థులపై ఖచ్చితంగా ప్రతీకార దాడులు ఉంటాయని చెప్పేసి ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో వదిలేదని చెప్పేసి ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా చెప్తుంది. సో ఒకవైపు మొత్తంగా కూడా ఆ పరిస్థితులు మాత్రం ఒక రకంగా చూస్తూ ఉంటే మునుముందు ఇంకా తీవ్రతరమయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎప్పుడు అవుతాయి, ఎలా అవుతాయి? సో దీని కనుక ఇలే కంటిన్యూ అయితే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు రాబోతాయి? ప్రపంచ దేశాలు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువైపు టర్న్ తీసుకుంటాయి, ఎటువైపు నిలబడతాయి? అదే జరిగితే మరొకసారి మూడో ప్రపంచ యుద్ధానికి కొంత బీజాలు పడతాయా అనేది మొత్తం కూడా ఇప్పుడు అనేకమైన అనుమానాలు, సందేహాలు కలుగుతున్న పరిస్థితి కనపడుతుంది. సో ఓవరాల్ గా మాత్రం ఇది మరో ముఖ్యమైనటువంటి విషయం రాధాకృష్ణ, ప్రధానంగా చూసుకుంటే చాలా రంగాల మీద ఏ రంగాల మీద పడుతుంది ప్రభావం అనేది మాట్లాడుకున్నాం. కానీ ప్రస్తుతం ఎట్ ప్రెసెంట్ భారత్ శ్రీలంక వేదికగా T20 వరల్డ్ కప్ జరుగుతుంది. అటు మధ్యప్రాచ్యంలో ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్లన్నీ, ముఖ్యంగా దుబాయ్ లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కూడా మూసేసినటువంటి పరిస్థితి. చాలా మంది విదేశీ పర్యాటకులు కావచ్చు, ముఖ్యంగా ఆటగాళ్లు కావచ్చు, వారంతా కూడా భారత్ శ్రీలంకలో ఇప్పటికే ఉన్నారు. ఈ సూపర్ 8 లీగ్ మ్యాచ్ల తర్వాత వారంతా కూడా స్వదేశానికి తిరిగి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కదా. కొంత భద్రతా కారణాలు కావచ్చు, లేదంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి పర్యాటకులు ఇక్కడి నుంచి వెళ్లాల్సిన వారు. ఈ నేపథ్యంలో T20 మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందనుకోవాలి? ఖచ్చితంగా. ఎందుకంటే రేపు భారత్ తో పాటు ఇంకా చాలా దేశాలు సూపర్ 8 లో ఇప్పుడు తలపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా కూడా ఈ T20 వరల్డ్ కప్ పైన కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ఆటగాళ్ళందరూ కూడా ఒకవైపు తమ నెక్స్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళడానికి కూడా ఖచ్చితంగా ఒక రకంగా చూస్తూ ఉంటే మానసికంగా కొంత టెన్షన్ వాతావరణం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, యుద్ధం జరిగే పరిస్థితి. ఒకవైపు ఈ ప్రశాంతంగా ముగిసిన నెక్స్ట్ వెళ్ళాలనుకున్న
వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ ఉందో సొంత వాళ్ళ దేశాలకు వెళ్ళాలనుకున్న, ఎందుకంటే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సంబంధించినటువంటి దేశాలు కావచ్చు, ఇతరత్ర ఎవరైతే ఈ T20 వరల్డ్ కప్ లో సూపర్ 8 లో ఇప్పుడు ఉన్న మిగతా దేశాలు కూడా తమ సొంత సొంత ప్రాంతాలకు, సొంత దేశాలకు వెళ్ళాలనుకునే క్రమంలో ఖచ్చితంగా వాటిపైన కొంత దీని ప్రభావం ఉంటుంది. సో అప్పటి వరకు గనక ఈలోపు ఒక చర్చలు ఫలప్రదమైపోయి యుద్ధం ముగిస్తే ఒక రకంగా ఉంటుంది, కానీ యుద్ధం ముగియకపోతే మాత్రం ఖచ్చితంగా ఆటగాళ్లపైన ఉంటుంది, వాళ్ళు వెళ్లే పరిస్థితులు. ఎందుకంటే ప్రత్యేకంగా విమానాలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. సో ఆ దేశాలకు సంబంధించి విజ్ఞప్తులు ఉంటాయి, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియని పరిస్థితి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే T20 మీద కొంత ప్రభావం ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితులు, ఎందుకంటే ఈ రోజు యుద్ధం మొదలైంది. సో రేపటి రోజున ఏం జరుగుతుంది, రేపటి రోజున రాబోయే 2-3 రోజులు అత్యంత కీలకమని చెప్పవచ్చు. ఆ తర్వాత పరిణామాల ఆధారంగానే ప్రపంచ దేశాలకు సంబంధించి కూడా రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతానికైతే భారత్ మాత్రం 2 దేశాలు కూడా తొందర పడకండి, ఇది మంచి పరిణామం కాదు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మిగతా దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి, ఎందుకంటే ఇది ఇంతటితో ఆగదని తెలుసు భవిష్యత్తులో మనం. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు పక్కనే ఉన్నటువంటి, పొరుగునే ఉన్నటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం తలపడుతూ ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మొదలైంది. ఇవన్నీ చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఒక రకంగా ఓ టెన్షన్ వాతావరణం, ఈ దేశాల మధ్య ఒక యుద్ధం మొదలవుతూ ఉందంటే మిగతా దేశాలు కూడా కొంత అలర్ట్ అయ్యడము, అదే సందర్భంలో ఒక ఆందోళనకరంగా పడుతున్నాయి. సో అల్టిమేట్ గా మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ కనుక వెనుకకి తగ్గకపోతే మాత్రం అంతిమంగా రెజ్యూమ్ చేంజ్ కోసమే ఇరాన్, అలాగే ఇజ్రాయెల్, అలాగే అమెరికా కూడా ఇరాన్ మీద అటాక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఖమేనీ చాలా, సుప్రీం కమాండర్ అక్కడ చాలా బలంగా ఉన్నారు, చాలా సీక్రెట్ ప్లేస్ లో ఆయన ఉన్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి అంత ఈజీ అని అనుకుంటున్నాయా, లేదంటే ఎంతవరకు సుప్రీం కమాండర్ ఖమేనీని వీళ్ళు కొట్టగలరు అనుకోవచ్చు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు మనకున్న సందర్భంలో గతంలో కూడా చూసాము, గత ఏడాది కూడా ఖమేనీని టార్గెట్ చేసుకొని అనేక ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అంతా కూడా ఖమేనీ టార్గెట్ గా దాడికి దిగాలనుకుంది, కానీ సక్సెస్ కాలేదు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఖమేనీ కేవలం ఒక బంకల్లో తలదాచుకొని GPRS తో సంబంధం లేకుండా ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం సంబంధించి ఎక్కడా కూడా తనను పసిగట్టని విధంగా కూడా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇప్పుడు మరొకసారి కూడా అలాంటి వ్యూహాత్మకంగా అలాంటి వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సంబంధించి తన చుట్టూ ఉన్నటువంటి ఒక 4 వ్యక్తులతో పాటు అత్యంత సన్నిహితులు, అందులోనూ తన నమ్మకస్తులను ఎవరికీ అవకాశం ఇవ్వకుండా కుటుంబ సభ్యులను కూడా ఒక ప్రాంతం నుంచి తను ఒక్కడే మాత్రమే 4 సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది సహాయంతో ఒక బంకర్లో తలదాచుకున్నాడు. ఆ 4 వ్యక్తులకు ఖమేనీకి సంబంధించి GPRS కావచ్చు, ఇతరత్ర సాంకేతికంగా టెక్నాలజీ పరంగా ఇలాంటివి ఎక్కడ కూడా ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా వాళ్ళ బలగాలు పసిగట్టని విధంగా అట్లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. గత ఏడాది జరిగిన యుద్ధంలో కూడా అదే రకంగా ఉండడంతోనే ఖమేనీ ఒక రకంగా అప్పుడు బతికిపోయాడని చెప్పి ప్రచారం ఉంది. ఇప్పుడు కూడా మరొకసారి అలాంటి పరిస్థితే ఒక బంకర్ లో, సేఫ్ జోన్ లో తలదాచుకున్నట్టుగా కనబడుతోంది. సో కానీ ఈసారి ఏం జరగబోతోంది, ఎందుకంటే ఇజ్రాయెల్, అమెరికా ఒక రకంగా ఏంటంటే గత 10 రోజుల క్రితం జెనీవాలో జరిగినటువంటి సమావేశంలోనే అమెరికా కాస్త సీరియస్ గానే ఇరాన్ కు హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. 10 రోజుల సమయంలో కనుక మీరు ఈ అణు ఒప్పందానికి సంబంధించి ఖచ్చితంగా ఒప్పందం చేసుకోవాల్సిందే, మీరు వెనక్కి తగ్గాల్సిందే అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది. లేని పక్షంలో దాడులకు దిగుతామని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అన్నట్టుగానే డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఉదయం ఇజ్రాయెల్ తో కలిపి దాడులకు దిగుతున్నాడు. మరోవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఎక్కడైనటువంటి తమ పౌరులకు అలర్ట్ గా ఉండండి, ఇక యుద్ధం మొదలైంది, ఎట్లాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాము మేము, మీరు జాగ్రత్తగా ఉండని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు అమెరికా అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. ఇక ఇజ్రాయెల్ ఎలాగోనే తమ పైన ఎప్పటి నుంచో ఇటు ఒకవైపేమో హిజ్బుల్లా లాంటి వాటిని, హమాస్, హిజ్బుల్లా లాంటి వాటిని అడ్డు పెట్టుకొని తమ పైన ప్రతీకార దాడులకు దిగుతోంది, అవకాశం వచ్చినప్పుడల్లా దాడులకు దిగుతుంది ఇరాన్ అని చెప్పేసి ఇజ్రాయెల్ ఒకవైపు ఆరోపిస్తూ ఉంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం కొద్దిగా పశ్చిమాసియాలో పరిస్థితులు ఎటువైపు దారితీస్తున్నాయి, ఏం జరుగుతుంది అనేది మాత్రం ఒక రకమైన ఆందోళన వాతావరణం, ఉత్కంఠ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. శివ, ఓకే, థ్యాంక్ యూ.